నమో వెంకటేశాయ. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. శ్రీమాధవాంగ్రిజలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఈరోజు మనం మాఘమాసంలో మరొక విశేషమైనటువంటి రోజు దశమి, బహుళ దశమి అంటాం. మరొక 4 రోజులలో ఈ మాఘమాసం ముగుస్తుంది. వస్తుతః భగవానుడు మాసానాం మార్గశీర్షోహం అని చెప్పినప్పటికీ కూడా ఈ మార్గశీర్ష మాసం ఏ విధంగానైతే విష్ణు మాసమో అదేవిధంగా ఈ మాఘమాసం కూడా వైష్ణవ మాసంగా చెప్పబడుతోంది కొన్ని స్మృతి గ్రంథాల్లో. కేవలం వైష్ణవ మాసం అనే కాకుండా ఇదే మాసంలో విశేషమైనటువంటిది మరొక 4 రోజులలో మనకి మహాశివరాత్రి పర్వదినం కూడా వస్తోంది. మన కపిలేశ్వర స్వామి వారి సన్నిధిలో తిరుపతిలో విశేషంగా ప్రతిరోజు బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతున్నాయి స్వామికి. అదేవిధంగా సమస్తమైనటువంటి శైవ క్షేత్రాలలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి మహాశివరాత్రిని పురస్కరించుకొని. కాబట్టి ఈ మాసంలో శివకేశవుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం చక్కగా ప్రయత్నం చేసుకోవాలి. జీవితం క్షణభంగురం అంటుంది మనకి శాస్త్రం. ఎంతకాలం ఈ శరీరంలో ఈ ఆత్మ ఉంటుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు ఆత్మ ప్రవేశిస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఈ మధ్యకాలంలో ఆత్మతత్వం తెలుసుకున్నట్లయితే అది జీవితానికి సార్థకత. మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా జీవితంలో తెలుసుకోవలసినటువంటి తత్వం కనుక మనం తెలుసుకోకపోయినట్లయితే ఇక ఎన్ని తెలుసుకున్నా కూడా వృధా అంటుంది మనకి శాస్త్రం. మానవునికి ఇతర ప్రాణుల కన్నా విశేషంగా ఇచ్చినటువంటి ఒక సంపద జ్ఞానం. కాబట్టి 84 లక్షల జీవరాశులలో మానవునికి ఉన్నటువంటి ఆ గొప్ప గుణం జ్ఞానం. ఏమిటి జ్ఞానం అంటే యుక్తాయుక్త వివేక జ్ఞానం. ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని తెలుసుకునేటటువంటి జ్ఞానం. ఇంతకుముందు కూడా మనం స్మరించుకుని ఉన్నాం. అయినప్పటికీ సందర్భోచితంగా
ఒకసారి మనం ప్రస్తావించుకుందాం. ప్రధానంగా మనకి సమస్తమైనటువంటి శాస్త్రాలు కానీ, సమస్తమైన పురాణాలు కానీ, లేదా ఇతిహాసాదులు కానీ, ఉపనిషత్తులు కానీ అన్నీ ఏ రకమైనటువంటి జ్ఞాన సంపదను మనం చూసుకున్నా 5 ప్రధాన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటా 5 విషయాలు? దాన్ని అర్ధ పంచకం అంటారు. 5 విషయాలు ప్రధానంగా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది భగవంతుడు ఎవరు అనేటటువంటి విషయం తెలియాలి. రెండవది మనం ఎవరు అనేటటువంటిది తెలుసుకోవాలి. మనం అంటే ఈ వస్త్రమా, ఈ శరీరమా, లేదా ఈ శరీరాన్ని ధరించి ఉన్నటువంటి శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ, అది తెలుసుకోవాలి. మనకి భగవంతుడికి ప్రధానమైనటువంటి మధ్యలో ఉన్నది అనేది మనకి తెలుసుకోవాలి. అదే ఈ ప్రకృతి స్వరూపం, సంసారం అంటారు దాన్ని. 24 తత్వములతో కూడి ఉన్నటువంటిది ఈ సంసారం. సంసారం అంటే ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, బంధువులు కాదు. ప్రయోగిస్తూ ఉంటారు సమాజంలో, ఆ పదాన్ని అలా ప్రయోగిస్తుంటారు. సంసారం అంటే 24 తత్వములతో కూడి ఉన్నటువంటి ఈ శరీరమే సంసారం. అంతేకాదు, ఈ 24 తత్వములు సూక్ష్మంగా ఈ శరీరంలో ఉంటాయి, స్థూలంగా ప్రకృతిలో ఉంటాయి. కాబట్టి ఈ ప్రకృతి తత్వం తెలియాలి మనకి ప్రకృతి తత్వం తెలియకపోతే మనం ఏమిటనేది మనకి తెలియదు. మనం ఆ భగవంతుని చేరుకోవటానికి ఏమిటి అడ్డంకులుగా ఉన్నాయి? ఆ భగవంతుణ్ణి మనం తెలుసుకోలేకపోతున్నాం, ఎవరో తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం చేయటం లేదు, అసలు ఏ రకమైనటువంటి ఆలోచన కూడా లేదు మనకి. కాబట్టి అటువంటి భగవంతుడు ఎవరో మనం ముందుగా తెలుసుకోవాలి, భగవత్ తత్వం ఏంటో తెలుసుకోవాలి. ఆ భగవతత్వాన్ని తెలియకుండా ఉండటానికి ఏవో కొన్ని అడ్డంకులు ఉన్నాయి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి మనకి. ఆ ఆటంకాలు, ఆ ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలి, అవి కూడా తెలియాలి. అవి తెలిసినట్లయితే వాటిని తొలగించుకునేటటువంటి మార్గం కూడా ఉంటుంది, ఆ మార్గం కూడా తెలుసుకోవాలి మనం. మనకి ఇబ్బంది ఉన్నది అని తెలుసుకుంటే కాదు, ఇబ్బందిని ఎలా అధిగమించాలి అని కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఇబ్బందిని అధిగమించగలం మనం. ఇబ్బంది తెలియాలి, దాన్ని అధిగమించే మార్గము తెలియాలి. అంటే సాధనము తెలియాలి, సాధనానికి సంబంధించినటువంటి ఉపాయం కూడా తెలియాలి. ఇక చిట్ట చివరిది ఏమిటి? ప్రయోజనం, ఫలం. ఏమిటి ప్రయోజనం? మనం భగవంతుని తెలుసుకోవటం వల్ల మనకేంటి ప్రయోజనం? మన ఆత్మజ్ఞానం గురించి మనం తెలుసుకోవటం వల్ల మనకేంటి ప్రయోజనం అంటే మోక్షం ప్రయోజనం. మోక్షం అంటే విడుదల, రిలీజ్. దేని నుంచి రిలీజ్ అంటే ఈ జన్మ, మృత్యు మొదలైనటువంటివన్నిటి నుంచి మనం బయటపడ్డట్టయితే ఆ మోక్షం సిద్ధిస్తుంది. ఇట్లా 5 విషయాలు ఉన్నాయి. దానికే చక్కగా మనకి చెప్తుంది విష్ణు ధర్మోత్తర పురాణంలో ఉంది విషయం. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుస్య ప్రత్యేగాత్మనః ఫలం ప్రాప్తేహి తథా ప్రాప్తి విరోధి చ. ఇట్లా 5 విషయాలు ఉన్నాయి. స్వామి ఎవరో తెలుసుకోవాలి, ఆ భగవంతుణ్ణి పొందేటటువంటి మనమెవరో తెలుసుకోవాలి. మనం ఎవరో, మనం ఎలాంటి వాళ్ళం అంటే కనుక ఆత్మతత్వం. మనందరం కూడా జీవులం, మనం దాసులం. ఆయన భగవానుడు యజమాని, మనం సేవకులం. ఆయన శేషి, మనం శేషులం. ఆయన ఆధారభూతుడు, ఆయన ఆధేయుడు, ఆయన ఆధారభూతుడు, మనం ఆధేయులం. ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఆయన స్వామి, మనం సొత్తు, వస్తువు కలిగిన వాడు ఆయన, మనం ఆయన వస్తువులం. ఆయన తండ్రి, మనమందరం కూడా పిల్లలం. ఆయన రక్షకుడు, మనం రక్షింపబడే వాళ్ళం. ఆయన భోక్త, మనం భోజ్యులం. అంటే ఆయన మనను అనుభవిస్తాడు, మనం ఆయన చేత అనుభవింపబడేటటువంటి వాళ్ళం. ఇన్ని సంబంధాలు భగవంతుడితో మనకు ఉన్నాయి. అటువంటి వాడే భగవంతుడు. అంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆయన గురించి తెలుసుకుంటామో మన గురించి తెలుసుకోవాలి. ఆయన యొక్క గొప్పతనం, మన యొక్క తక్కువతనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే భగవానుని గొప్పతనం తెలుస్తుందో మన తక్కువతనం తెలిసిపోతుంది. మరి ఇంత తక్కువైనటువంటి వాడు అంత గొప్పవాడిని ఎలా పొందాలి అంటే దానికి ఉపాయాలు మనకి చెప్తున్నారు.
ఆ ఉపాయాలంటే ఫలం ప్రాప్తే, ఏ రకమైనటువంటి ఉపాయాలు? కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి అనేటటువంటి కొన్ని దారులు ఉన్నాయి. మనందరికీ భక్తి ఒకటే తెలుసు. భక్తి తర్వాత ఇంకా 4-5 ఉన్నాయి. భక్తిలో ఉండే తారాస్థాయి. భక్తి అంటే కనుక మనం ఒకసారి ఒక సమయంలో అనుకునేదే కాదు. భక్తి అనేది నిరంతరం ఉండాలిట. ఒక నూనె, తైలము, ఒక గ్లాసులో నూనెను కనుక ఇలా వంచినట్టయితే ఆ నూనె మొదటి బిందువు నుంచి చివరి బిందువు వరకు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి విచ్చిత్తి బ్రేక్ లేకుండా మొదటి బిందువు చివరి బిందువు వరకు కారుతూనే ఉంటుంది. దానికే భగవద్ రామానుజులు ఏం తెలియజేశారు? తైలధారావద అవిచ్ఛిన్న స్మృతి సంతతి. అదొక పరంపర, జ్ఞాన పరంపర. భక్తి అంటే ఒక సమయంలో కాసేపు ఉండి మరి తర్వాత మారిపోయేదాన్ని భక్తి అనం మనం. దేవుడి గుడికి వెళ్ళినా, దేవుడి గుడికి వెళ్ళకపోయినా, ఏ పని చేసుకుంటున్నా, ఏ పని చేయకపోయినా సరే నిరంతరం భగవంతుడి మీద మన యొక్క మనస్సు లగ్నం అవటమే భక్తి. అదే భక్తి. అంతేగాని భగవంతుడు ఎదురుకుండా నుంచుంటే వచ్చేది భక్తి అవ్వదది. అది అవుతున్న భక్తి అనిపించుండేది తాత్కాలికమైన భక్తి, నిశ్చల భక్తి కాదది. ఆ భక్తి పైన ఇంకా 5 ఉన్నాయి. అంటే ఈ భక్తి బాగా పరిపాకం చెందితే, బాగా తారాస్థాయికి వెళ్తే ఉండేటటువంటి స్థితి ప్రపత్తి. ఆ ప్రపత్తి కలిగినటువంటి వాడు ప్రపన్నుడు అంటారు. మళ్ళీ ఆ ప్రపన్నులు దృప్తులు, ఆర్తులు అని 2 రకాలు. మళ్ళీ దృప్తాహ, ఆర్తాహ. మళ్ళీ అందులో ఆర్తులు మళ్ళీ ఇంకొక 2 రకాలు. ఏకాంతి, పరమైకాంతి అని మళ్ళీ ఇంకొక 2 రకాలు. అంటే మొత్తం భక్తి కన్నా 5 ఉన్నాయి పైన స్టెప్స్. మనం భక్తి దగ్గరికి ఆగిపోకూడదు. ఎవరైతే పరమైకాంతి అని ఉంటాడో అందరూ వాడి చుట్టూ మూగుతారట. బెల్లం చుట్టూ ఈగలు మూలినట్టుగా, చీమలు చేరినట్లుగా చేరతారట. నిజమైనటువంటి అతడే మహానుభావుడు. నిజంగా ఆయన తలుచుకుంటే చాలరా, ఎంత పుణ్యం మనకి అనుకుంటూ ఉంటాను లోకంలో. మహానుభావుడు వాళ్ళ కర్మల చేత, వాళ్ళ అనుష్ఠానం చేత, వాళ్ళ యొక్క ప్రపత్తి చేత వాళ్ళందరూ కూడా వాళ్ళనే కాదు తమ పక్క వాళ్ళందరినీ ప్రకాశింపజేస్తారట. అటువంటి వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. ఆ భక్తులు ఎవరు అంటే మనం లిస్టులో మొట్టమొదటిగా పెట్టుకోవాల్సిన వాళ్ళు అనంత గరుడ విశ్వక్సేనులు. అనంతుడు ఆదిశేషుడు, అదేవిధంగా గరుత్మంతుడు, అదేవిధంగా విశ్వక్సేనుడు. వీళ్ళందరూ కూడా భక్తి ప్రపత్తులకు పరాకాష్ఠ వాళ్ళు. తర్వాత ఎవరైనా సరే. ఆ తర్వాత ఇంకొక ఆయన యుగ సంబంధంగా, కాల సంబంధంలో అనుగ్రహింపబడినటువంటి మనందరి చేత కూడా చక్కగా పూజింపబడే అనేటువంటి ఆయన హనుమంతుడు, ఆంజనేయ స్వామి. వీళ్ళందరూ భక్తికి పరాకాష్ఠ. భక్తి కాదు, ఆ భక్తి కన్నా పైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వారంతా. కాబట్టి ఈ రకమైనటువంటి తత్వం తెలిస్తే మనం ఎవరమనేది తెలుస్తుంది. ఇటువంటి అర్ధపంచక జ్ఞాన సంబంధమైనటువంటి ప్రవృత్తి మనకి కలగాలి అంటే దానికి ఏదో ఒక నిమిత్తం ఉండాలి. ఇదిగో ఈరోజు ఈ పండగ, ఈరోజు ఈ పండగ, ఈరోజు ఈ స్వామిని పూజించండి, ఈరోజు ఈ నోము చేయండి, ఈరోజు ఈ పూజ చేసుకోండి, ఈరోజు ఈ వ్రతం చేయండి. ఎందుకు చెప్తున్నారు అంటే ప్రతిరోజు ఈ రకమైన స్థితి మారకుండా ఉండాలి అని. మారిపోతే ప్రయోజనం ఏముంది? మనం వండుకున్నటువంటి పదార్థం వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి. చల్లబడిపోయాక ఇంకేమి తింటాం? ఆ పదార్థంలో కూడా మళ్ళీ రుచులు ఉండాలి. రుచులతో పాటు భోగ్యత ఉండాలి. భోగ్యత ఉండాలి. తినే దాంట్లో మనం అనుభవించాలి ముందుగా మనస్సుతో. ఆహా, ఈ పదార్థం తింటున్నాం, ఎంత బాగుంది, ఇంకొంచెం పెట్టు, మళ్ళీ తింటామనే భావన మనలో వస్తే కదా మనం తినగలిగేది. అదేవిధంగా ఈ భక్తి ప్రపత్తులు అనేటువంటివి కూడా రోజు మనం అనుభవిస్తూ సేవించుకోవాలట. భక్తిని ప్రపత్తిని మనం అనుభవించకుండా చెయ్యకూడదు. సో ఎప్పుడైతే కదగతే మానసికమవుతుందో అప్పుడు అది కాయికమవుతుంది, వాచికమవుతుంది. మనస్సులో ఉన్నది పొంగి పొరలి మన యొక్క ఆచరణలోకి మారుతుంది. తద్వారా మాటలలో కూడా మారుతుంది. అదే మనం మాట్లాడే మాట, ఏదైనా మాట్లాడామనుకోండి, భగవన్నామస్మరణ గురించే మాట్లాడతాం, ఇంకోటి మాట్లాడటం అనేది ఉండదు. నా రాముడు అని మొదలుపెడతాడు ఆంజనేయ స్వామి. ఏం ప్రారంభించిన ఆంజనేయ స్వామి నోరు తెరిస్తే ముందుగా నా రాముడు అనే మాటే వస్తుంది, ఆయనకి ఇంకో మాట రాదు. ఎందుకని? ఈ తత్వం ఆయనలో పొంగి పొరలైనది. అందుకని మనకి నిత్యం ఏం చేస్తుంటాం మనం? ఆ ఏదో ఒక నెపంతో ఆ స్వామిని సేవించుకోవాలి. లేకపోతే
మన యొక్క జీవితం వృధా. మిగతా ప్రాణులు ఉన్నాయి, తింటున్నాయి, తిరుగుతున్నాయి, పోతున్నాయి, సంతానాన్ని కంటున్నాయి, ఏం ప్రయోజనం లేదు, వాటికి ఏ ప్రయోజనము లేదు, అదే వాటి ప్రయోజనం. కానీ జ్ఞానం హి తేషాం అధికో హి ధర్మ జ్ఞానేన హీన పశుభి సమాన అంటుంది మనకి శాస్త్రం. ఏమిటి జ్ఞానం? ఏది తెలుసుకోవాలో అదే జ్ఞానం అంటే. ఏది తెలుసుకుంటే ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే జ్ఞానం అంటే. కాబట్టి ఆ మహానుభావుడు ఏం చెప్పాడు? అయ్యా, చదువులలోని మర్మమెల్లా చదివి తిని తండ్రి. అక్కడ ఆయన ఏదోదో చదువుతున్నారు పంతులు గారు, అవి కాదు, అదంతా కూడా పెద్ద అప్రస్తుతం, అదంతా కూడా చెత్తబొట్ట, అదంతా చెత్త, పనికిరాంది. ఇంట్లో ఎవరు చెత్తను ఉంచుకోరు, విలువైన వస్తువులు ఉంచుకుంటారు కానీ చెత్తను పెట్టుకోరు ఇంట్లో. అట్లా ఈ ఆత్మ అనేటటువంటి ఇంట్లో ఏం పెట్టుకోవాలి? విలువైన భగవద్ జ్ఞానాన్నే పెట్టుకోవాలి తప్ప మిగతా చెత్తని లోపలికి చేరనీయకూడదు. అటువంటి ఒక సదుద్దేశ్యంతో ప్రతి మాసంలో ఏదో ఒక పర్వదినం, పుణ్యదినం. ఈరోజు దశమి చాలా విశేషమైనటువంటి రోజు అనుకున్నాం. ఈరోజు ఏదైనా మంచి పని మొదలుపెట్టడానికి కానీ, లేదు గృహప్రవేశాదులు కానీ, లేదా ఏదైనా కొత్త వస్త్రములు ధరించడం కానీ, నూతన వాహనములు కొనుక్కోవటం కానీ, నూతన వస్త్రాలు కొనుక్కోవటానికి కానీ, బంగారము మొదలైనటువంటివి కొనుక్కోవటం కానీ ఎంతో విశేషమైనటువంటి రోజుట. ఈరోజు లక్ష్మీనారాయణులను చక్కగా సేవించుకుంటే చాలా విశేషంట. ఆ లక్ష్మీనారాయణుల యొక్క మిథునం, మిథునం అంటే కపుల్ అని అర్థం, జంట. ఆ స్వామిని అమ్మవారిని కలిపి సేవించుకున్నట్లయితే ఆమె ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆయనేమో జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడట. భక్తి జ్ఞానాలను మనలో కలిగేలా చేస్తాడట ఆయన. అందుకని ఈరోజు విశేషమైనటువంటి ఏదైనా కొత్త కార్యాలను ప్రారంభించడం, కొత్తగా ఉద్యోగాలలో చేరటం, ఇలాంటివన్నీ ఈరోజు, రేపు ఇంకా విశిష్టమైనటువంటి రోజు. రేపు ఈ 2 రోజులు అత్యంత మాఘమాసంలో, ఈ చివరి మాఘమాసంలో చివరి విశేషమైనటువంటి దినములుగా ఈ రెండింటిని మనకి తెలియజేస్తుంది జ్యోతిష్ శాస్త్రం. ఇంతటి వైభవం కలిగినటువంటిది ఈ మాసం యొక్క వైశిష్ట్యం. ఈనాడు మనం చక్కగా ఈ బ్రహ్మాండ పురాణంలో సూర్య భగవానుని యొక్క విషయాలను తెలుసుకుంటున్నాం. నిన్న మనం సూర్యునితో పాటుగా ఎవరెవరు ఆ రథంలో ఉంటారో అని మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక వీరందరూ కూడా ఆ స్వామితో ఎందుకు కలిసి ప్రయాణం చేస్తున్నారు అనేది కూడా మనం స్మరించుకున్నాం. దేవతలు ఏం చేస్తుంటారు? ఆ స్వామితో పాటు, ఆ సూర్య భగవానుడితో పాటు 12 మాసములలో ఇద్దరిద్దరు దేవతలుగా 12, మొత్తం 6 ఋతువులు, 12 మాసములు. ఒక్కొక్క మాసంలో ఇద్దరిద్దరు దేవతలు, ఇద్దరిద్దరు రాక్షసులు, ఇద్దరిద్దరు పితరులు, ఇద్దరిద్దరు మహర్షులు, ఇద్దరిద్దరు సర్పజాతుల వాళ్ళు, ఇద్దరిద్దరు అప్సరసులు, ఇద్దరిద్దరు గంధర్వులు, అదేవిధంగా 2 సేనాధిపతులు. వీళ్ళందరూ కూడా ఆ సూర్య భగవానుడి వెంట ఉండి నడుస్తూ ఉంటారట. ఆ సూర్య బింబంలో ఇంతమంది ఉంటారు, మనకు వాళ్ళెవరూ కనపడరు. కానీ ఈ చర్మచక్షులతో ఎవరూ కనపడరు. కానీ వేదవ్యాస మహర్షి తన యొక్క దివ్య జ్ఞానంతో వీళ్ళందరినీ చూశాడు అంటున్నారు. ఆయన చక్కగా గ్రంథస్థం చేసి పెట్టేశాడు, లైవ్ మనకి ఇచ్చేశాడు ఇక్కడ ఆయన. వీళ్ళందరూ ఎందుకు ఆ స్వామితో ఉంటారు? దేవతలందరూ కూడా ఆ స్వామిని స్తుతిస్తూ ఉంటారు, సూర్య భగవానునికి దిశానిర్దేశాన్ని చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. మనం ఒక చక్కనైనటువంటి ఉదాహరణని మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు స్వామివారి యొక్క రథోత్సవం ఉంది అనుకుందాం. ఆ రథోత్సవం చూస్తున్నాం కదా, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. 2 కళ్ళు చాలవు మనం సేవించుకోవటానికి. ఎంతమంది అధికారులు పనిచేస్తుంటారు, ఎంతమంది సేవకులు పనిచేస్తుంటారు, ఎంతమంది భక్తులు పనిచేస్తుంటారు. ఇంతమంది కలిసి సమన్వయంగా పనిచేస్తేనే ఆ రథం ముందుకు కదులుతుంది, లేకపోతే అక్కడే ఉంటుంది ఆ రథం. అదేవిధంగా సూర్య భగవానుడు కూడా ముందుకి కదలాలి అంటే 2 దేవతలు, 2 రాక్షసులు. ఈ రాక్షసులు ఏం చేస్తుంటారట? మోస్తూ ఉంటారట రథాన్ని, అటు ఇటు వెళ్ళిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారట ఆ రథాన్ని. రథానికి ఎన్ని చక్రాలు ఉన్నాయనుకున్నాం? సూర్యరథానికి 1 చక్రం, ఏక చక్రం ఉంటుంది సూర్య భగవానుడికి. మరి ఆ రథం దాని యొక్క గరిమనాభి మొదలైనటువంటివన్నీ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఆ రాక్షసులు మోస్తూ ఉంటారట 2.
అదేవిధంగా రాక్షసులతో పాటుగా ఈ 2 సర్పజాతుల వాళ్ళు 2 ఉంటారు. వాళ్ళందరి పేర్లు ప్రతి మాసంలో మనం నిన్న మొన్న చక్కగా స్మరించుకున్నాం. వాళ్ళందరూ కూడా ఆ రథాన్ని చక్కగా మోస్తూ ఉంటారట కింద నుంచి. 2 సేనాపతులు ముందు ఉండి, సెక్యూరిటీ గార్డ్స్ అంటాం సేనాధిపతులు అంటే, వాళ్ళు ముందు ఉంది ఆ సూర్య గమనానికి రథ గమనానికి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ముందుగా నడుస్తూ ఉంటారు. 2 అప్సరసలు అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇది 2 అని చెప్తున్నాను, ప్రతి మాసం అని అర్థం. 12 మాసములలో సూర్యుడు గమనం జరుగుతోంది అంటే ఇంత జరుగుతోంది అక్కడ పైన వ్యవహారం. 2 గంధర్వులు అద్భుతంగా గానం చేస్తుంటారు, సూర్య భగవానుని కీర్తిస్తుంటారు. 2 మహర్షులు అనుకున్నాం, ఆ మహర్షులు కూడా ఆ సూర్య భగవానుని యొక్క మంత్ర జపం చేస్తూ ఉంటారు. ఇన్ని జరుగుతుంటేనే ఆ రథం ముందుకు కదులుతూ ఉంటుందిట. మనకి మామూలుగా ఆకాశంలో చూస్తే ఇటు నుంచి అటు సూర్యుడు వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటాం, అంతకంటే ఇంకేం తెలియదు. లేదు ఇంకొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు సూర్యుడు అలాగే ఉంటాడు, భూమి తిరుగుతుంది కాబట్టి సూర్యుడు తిరుగుతున్నట్టు కనబడుతుందని ఇంకో మాట చెప్తుంటారు. కానీ ఈ మాటలు చెప్పేవాళ్ళు ఎవరు? ఈ రహస్యం తెలిసిన వాళ్ళు ఎవరు? ఈ రహస్యం తెలుసుకునే వాళ్ళు ఎవరు పోని చివరికి? కాబట్టి ఇంతటి వైభవాన్ని మనకి ఇందులో మనకి వ్యాస మహర్షి తెలియజేశారు. కాబట్టి ఈ వీళ్ళందరూ కూడా సూర్య భగవానునితో ఎందుకు ప్రయాణం చేస్తున్నారు అనేటటువంటి కారణాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏతే దేవాః వసంతి అర్కే ద్వౌ మాసేషు క్రమేణ స్థానాభిమానినో హ్యేతే గణాః ద్వాదశ సప్తకాః. కాబట్టి 12 మాసములలోనూ ప్రతి వారము 7 రోజులలోనూ 12 మాసములుగాను 7 రోజులుగాను ఉండేటటువంటి ఈ సూర్యగమనంలో వీళ్ళందరి పేర్లు ఏమిటి? ఆ రథం మీద ఉండేటువంటి వాళ్ళందరికీ స్థానాభిమానులు అని పేరు. స్థానాభిమానులు అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేసేవాళ్ళు అని అర్థం. దేవతలు దేవతల పని చేస్తారు, రాక్షసులు రాక్షసుల పని చేస్తారు, గంధర్వులు గంధర్వుల పని, అప్సరసలు నాట్యం చేస్తుంటారు, గంధర్వులు గానం చేస్తుంటారు, మహర్షులు చక్కగా ఆ సూర్య మంత్ర ఆరాధన మంత్ర ధ్యానాన్ని చేస్తూ ఉంటారు. ఇట్లా సేనాధిపతులు ముందు నడుస్తూ ఉంటారు, రాక్షస సర్పజాతులు మోస్తూ ఉంటారు ఆ వాహనాన్ని. వీళ్ళందరూ స్థానాభిమానులు, ఎవరి డ్యూటీ వాళ్ళు చక్కగా చేసుకుంటూ పోవటమే ఇదే ప్రశాంతతకు కారణం. అందుకనే సూర్యగమనం ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా సమయానికి సూర్యుడు ఉదయిస్తున్నాడు, సమయానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే కారణం ఇదే ప్రధానంగా అంటున్నారు. అంతేకాదుట సూర్యగమనం కనుక కొంచెం అటు ఇటు అయినట్లయితే ఈ సృష్టి మొత్తం తల్లకిందులు అయిపోతుంది. అందుకనే వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? జాగ్రత్తగా ఉంటారు. ఉదాహరణకి ఒక కార్యక్రమం జరుగుతోందంటే ఎంతమంది కష్టపడి పని చేస్తే ఈ కార్యక్రమం 1 గంట సేపు నడవగలుగుతోంది. ఇందులో ఏ ఒక్కళ్ళు వాళ్ళ విధిని వాళ్ళు సక్రమంగా చేయకపోయినా ఈ కార్యక్రమం ముందుకు నడవదు, ఆగిపోతుంది. కాబట్టి అన్ని రకములైనటువంటి విభాగాల వాళ్ళు వాళ్ళ పనులు చక్కగా జాగ్రత్తగా నిర్వహించడం అదే భగవత్ సేవ. కాబట్టి ఎవరైతే గనక సేవాభావంతో ఉంటారో వాళ్ళల్లోనే భగవంతుడు ఉంటాడు. ఇలా చేయటం వల్ల నాకేంటి ప్రయోజనం అనే వాళ్ళలో భగవంతుడు ఉండడు. కాబట్టి 1 గంట సేపు ఇక్కడ మనకి కార్యక్రమం జరుగుతోంది అంటే ఎంతమంది వెనకాల ఉండి కష్టపడితే ఈ పని అవుతోంది. అదేవిధంగా సూర్యుడు కూడా మనకి ఆకాశం వినివీధిలో మనకి చక్కగా విహరిస్తున్నాడు అంటే ఇంతమంది యొక్క ఆ సహకారం ఉన్నది అని మనకి వేదవ్యాస మహర్షి తెలియజేస్తున్నాడు. గ్రథితై స్వై వచోభిశ్చ స్తువంతి తే ఋషయః తథా గంధర్వాప్సరసాశ్చైవ గీతనృత్యైరుపాసతే గ్రామీణాః యక్షభూతాని కుర్వంతే అభీషు సంగ్రహం సర్పాః వహంతి వై సూర్యః యాతుధానాశ్చ యాంతి చ. యాతుధానాః అంటే కనుక అన్ని విభాగాలలో కూడా సహకారం చేసేటటువంటి అసిస్టెంట్స్. ఏదైనా ఒక పని ఒక అధికారి చేస్తున్నాడు అంటే అతను చేస్తున్నట్టు కాదు, అతని కింద ఉన్నటువంటి అసిస్టెంట్లు చేస్తేనే అతను చేసిన వాడు అవుతున్నాడు. ఒక అధికారి ఒక సంతకం పెట్టాలి అంటే వెనకాల ఎంత రెడీ చేస్తే ఎంత ప్రిపేర్ చేస్తే ఆ సంతకం పెడతాడు.
ఆ సంతకానికి ఉన్న విలువ ఏమిటి అంటే దాని వెనకాల కష్టపడేటటువంటి వాళ్ళ యొక్క కష్టమే ఆ సంతకం యొక్క ఫలం. అదేవిధంగా యాతుధానాహ అంటున్నారు. యాతుధానులు అంటే కనుక కనబడకుండా సేవ చేసేవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళందరూ కూడా సూర్య భగవానునికి కనబడకుండా ఉండి సేవ చేస్తున్నారు. అందుకని సూర్య భగవానుడు మనకి సంచరిస్తున్నాడు. యాతుధానాశ్చ యాంతి చ వాలఖిల్యా నయంత్యస్తం పారివార్యోదయాద్రవిం. సూర్యుడు ఉదయించటం కానీ సూర్యుని యొక్క అస్తమయం కానీ వీళ్ళందరూ వాలఖిల్యా అనేటటువంటి మరొక పేరు కూడా ఉందట వీళ్ళందరికీ. అంటే ఏంటి? జాగ్రత్తగా పనిని జాగ్రత్తగా చేసుకుపోయేవాళ్ళు అని అర్థం. కాబట్టి ఎంతోమంది సహకారం లేనిదే ఒక కార్యం సుసంపన్నం కాదు. మనం చక్కగా తినాలి అనుకునే సమయానికి మనకి ఎదురుకుండా ప్లేట్లో కంచంలో అన్ని పదార్థాలు ఏర్పడుతున్నాయంటే ఆ తల్లి ఎన్ని గంటల నుంచి కష్టపడితే అవుతోంది ఆ పదార్థం రెడీ అవ్వటానికి. కాబట్టి తల్లి చేసినటువంటి ఆ పదార్థాలని ఆవిడ చేసిన శ్రమను గుర్తిస్తూ తినాలిట. అంతేగాని చేసావులే అంటూ తింటే ఇంకా ఆ చేసినటువంటి పనికి ప్రయోజనం లేదు. అదేవిధంగా వీళ్ళందరిని ఏమంటున్నారు? అభిమానులు. వీళ్ళందరూ కూడా అభిమాని దేవతలు. వీళ్ళందరూ కూడా శ్రద్ధతో ఇంత పని చేస్తున్నారు అని వేదవ్యాస మహర్షి వాళ్ళందరినీ కూడా చక్కగా కీర్తిస్తున్నాడు. సూర్య భగవానుని యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వీళ్ళందరూ ఈ పనులు చేసుకుంటూ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా ధన్యజీవులు అని కీర్తిస్తున్నట. ఆ తర్వాత ఇందులో మళ్ళీ వీళ్ళలో కూడా కొన్ని సంఖ్యా విశేషాలు మనకి ఇంకా చెప్తున్నాడు. అది చూద్దాం. ఏతేషామేవ దేవానాం యథా వీర్యం యథా తపః యథా ధర్మం యథా యోగః యథా సత్యం యథా బలం. మంచి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన విషయమే ఇక్కడ స్తోత్ర రూపంలో మనకి శ్లోక రూపంలో తెలియజేస్తున్నారు. ఏతేషామేవ దేవానాం సర్వేషాం యాతుధానాశ్చ సర్వశః అన్ని విధములుగా ఈ సేవకులు అనేటువంటి వాళ్ళు చక్కగా సేవ చేయటం వల్లనే ఈ కార్యమంతా కూడా నిర్వహింపబడుతోంది. ఎట్లా? యథా బలం యథా యోగం యథా సత్యం యథా ధర్మ. వారి యొక్క ధర్మాన్ని అనుసరించి వారి యొక్క బలమును, వారిలో ఉండే సత్యం, అదేవిధంగా వాళ్ళల్లో ఉండేటటువంటి యోగం, ఇవన్నీ కూడా సత్య యోగ బల వీర్య ధర్మములు ప్రతి వాళ్ళల్లో ఉంటాయండి. ప్రతి వాళ్ళల్లో సత్యం ఉంది, ప్రతి వాళ్ళల్లో కూడా వీర్యం ఉంది. వీర్యం అంటే ఏంటి? కార్య సామర్థ్య శక్తి. ఒక కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేటటువంటి కెపాసిటీ, అది వీర్యం అంటారు. అది ప్రతి ప్రాణిలో, ప్రతి మనిషిలోనూ ఉంటుంది, ప్రతి జీవిలో కూడా ఉంటుంది. సత్యం, ధర్మం, బలం, యోగం, వీర్యం, తేజస్సు, ఇవన్నీ ప్రతి వాళ్ళల్లో ఉంటాయండి, అందరిలో ఉంటాయట. కానీ దాన్ని వాళ్ళు గుర్తించి సక్రమంగా దాన్ని వినియోగించుకున్నప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు. వినియోగించుకోలేనప్పుడు వాళ్ళు పాడైపోతున్నారు, నశిస్తారు. వాళ్ళు వాటితోనే నశిస్తారట, వాటితోనే బాగుపడతారట అందరూ. మనలోనే అన్నీ ఉన్నాయి. మనలో ఏమున్నాయి? వేటి వల్ల గొప్పదనంగా గొప్పవాళ్ళం అవ్వగలం, వేటి వల్ల మనం నశిస్తాము, మనం పాడైపోతామనే రెండు విషయాలు మనలో ఉన్నాయి. ఈ రెండిటిని తెలుసుకునే జ్ఞానము మనలోనే ఉందండి. కాబట్టి వీళ్ళందరూ కూడా తపస్యత్యౌ తథా సూర్య యేషాం ఇంద్రస్తు తేజసా ఇత్యేతే నివసంతిహ ద్వౌ ద్వౌ మాసౌ దివాకరే. వీళ్ళందరూ కూడా వాళ్ళ తేజస్సుతో, బలం, శక్తి, ధర్మం అనేటటువంటి వీటి చేత చక్కగా ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో రెండు నెలల పాటు ఉంటూ చక్కగా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఏతే తపంతి వర్షంతి భాంతి వాంతి సృదంతి చ. వీళ్ళే ఎండను కాయిస్తారు, వీళ్ళే వర్షాన్ని కురిపిస్తారు, వీళ్ళే తాపాన్ని కలిగిస్తారు, వీళ్ళే ఆనందాన్ని కలిగిస్తారు, వీళ్ళే దుఃఖాన్ని కలిగిస్తారు, వీళ్ళే అనుగ్రహాన్ని కలిగిస్తారు, వీళ్ళే మోక్షాన్ని ఇస్తారు.
కాబట్టి ఒక్క సూర్య భగవానుడికి సూర్యుని ఎదురకుండా ఉండి నమస్కారం చేసుకుంటే ఇంతమందికి నమస్కారం చేసిన ఫలం వస్తుంది. ఒకేసారి ఇంతమంది సూర్యునిలో ఉంటారట, ఆ సూర్యునితో పాటుగా ప్రయాణం చేస్తుంటారు. ఏతే తపంతి వర్షంతి భాంతి వాంతి సృజంతి చ. వాళ్ళు చక్కగా అందరినీ స్తుతిస్తుంటారు, అందరి చేత స్తుతింపజేస్తూ ఉంటారు, అందరినీ కీర్తిస్తూ ఉంటారు, అందరి చేత కీర్తింపబడుతూ ఉంటారు, అన్ని కార్యములు నిర్వహిస్తుంటారు, అందరి చేత నిర్వహింపజేస్తూ ఉంటారు. అదేవిధంగా అందరి యొక్క తపఫలంగా ఉంటారు, అందరికీ తపోబలాన్ని ఇస్తారు. చూడండి ఎంత విశేషంగా తెలియజేస్తున్నారు అంటున్నారు. భూతానాంచ శుభం కర్మ వ్యపోహంతి ప్రకీర్తితః మానవానాం శుభం హియేతే హరంతే దురితాత్మనాం. మానవానాం శుభం విహేతే. కాబట్టి వీళ్ళందరూ ఆ రకంగా ఆకాశంలో సంచరిస్తూ మనుషులకు సకల శుభాలను కలుగజేస్తుంటారు. ఆ విధంగా ఎవరైతే తెలుసుకోరో అటువంటి దురాత్మలను హరంతి నశింపచేస్తుంటారట వాళ్ళు. కాబట్టి దైవీ శక్తితో నడిచేటటువంటి ఈ ప్రకృతిని మనం తెలుసుకోవాలి అంటోంది మనకి శాస్త్రం. ఎవరైతే ఆ రకంగా తెలుసుకోరో వాళ్ళందరూ కూడా నశిస్తారు, తెలుసుకుంటారో వాళ్ళందరూ మోక్షాన్ని పొందుతారు అంటున్నారు. కాబట్టి ఓ మున్లారా, ఈ 7 మంది 7 లోకాలలో ఉండేటటువంటి ఈ 7 మంది 12 గణములు మొత్తం, అంటే 12 × 7 12 ఏళ్ళు 84. ఈ 84 మంది దేవతాభిమానులు, వాళ్ళందరూ స్థానాభిమానులు, వాళ్ళకే వాలఖిల్యులు, అదేవిధంగా వాళ్ళకే యాతుధానాహ. ఇక్కడ గొప్పతనం ఏంటంటే అధికారిగానే ఉండడుట. అధికారి సేవకాభావంతో కూడా ఉంటాడట. ఇంద్రాదులు కూడా సేవాభావంతో పనిచేస్తారు. అధికారి ఎప్పుడు కూడా నేను అధికారిని అని కూర్చోకూడదు. అధికారి కూడా పనిచేస్తేనే సేవకులు పనిచేస్తారు. అధికారి పనిచేయకుండా కూర్చుంటే సేవకులు పనిచేయరు. అధికారి ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. అవును, అంత పెద్ద ఆయనే కలిసి పనిచేస్తున్నాడు, మనం చేయకపోతే ఎట్లాగూ అని సేవకులందరూ సేవాభావాన్ని కలుగుంటారట. కాబట్టి దేవతాగణములు, ఋషిగణములు, పితృగణములు, గంధర్వ యక్షగణములన్నీ కూడా అధికారి గణములట. సర్పగణములు, రాక్షస గణములు, సేనాగణములు ఇవన్నీ సేవకా గణములట. కాబట్టి వీళ్ళల్లో సేవకా గణము లేదా అధికారి గణం అనే భేదం ఉండదుటండి. ఎక్కడైతే కనుక ఏ రాజ్యంలో అయితే కనుక అధికారులు సేవకులు కలిసి పనిచేస్తారో అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు, అక్కడ ఏ రకమైనటువంటి బాధలు కష్టాలు ఉండవు, అక్కడ అరాజకం కాదు అంటుంది మనకి శాస్త్రం. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో కూడా మనకి ఈ రహస్యాలన్నీ భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడట. రాజు ఎప్పుడు రాజులా ఉండకూడదు, రాజా సేవకోహివై అంటుంది. రాజు సేవకుడుగా ఉండాలట. సేవక స్వవీర్యవాన్ తథా. సేవకుడు తన శక్తిని తాను గుర్తిస్తూ ఉండాలట. రాజు సేవకా భావంతో పనిచేయాలి. అంటే పనివాడని కాదు, సేవకా భావంతో పనిచేయాలి. అందరితో సమానమైన వాడిని, అందరూ నేను కూడా అందరిలాగానే పనిచేయాలి అనే భావం ఉంటేనే ఆ రాజ్యం, ఆ రాజు సుభిక్షంగా ఉంటారట. లేకపోతే రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాహ పాపే పాపరత సదా. రాజు ధర్మాత్ముడుగా ఉంటే అందరూ ధర్మంగా ఉంటారట, రాజు పాపాత్ముడైతే అందరూ పాపాత్ములేట. అందుకనే యథారాజా తథా ప్రజ అని మనకి ఉద్యోగ పర్వంలో ఈ విషయం మనకి తెలియజేస్తారు. అంతేకాదుట ఇంకొక విశేషాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ ప్రసంగంలో. ప్రస్తుతానికి మనకి ఈ పురాణంలో ఈ విషయం లేనప్పటికీ దీనికి అనుబంధమైన విషయం కాబట్టి, మనం గ్రహించాల్సినటువంటి విషయం కాబట్టి ఇక్కడ ప్రస్తుతిస్తున్నాను అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఒక రాజ్యంలో ఉండేటటువంటి రాజు తాను అధికారికమైనటువంటి రాజభావాన్నే కలిగి ఉండి ఏ రకమైనటువంటి రాజకార్యములలో పాల్గొనకుండా అంతా ఇతరుల మీద వదిలేస్తాడు, అటువంటి రాజుట పెద్ద పులితో సమానంట. ఈ పెద్ద పులి ఏం చేస్తుందట, ఆ పెద్ద పులి అడవిలో తిరుగుతూ ఏదో ఒక జంతువుని ఆకలేసినప్పుడు సంహరించి తింటూ ఉంటుంది, అంతే తప్ప దానికి ఇంకా ఏమీ తెలియదు.
ఏ రకమైనటువంటి జ్ఞానము ఆ జంతువుకి లేదు. ఎప్పుడైతే కనుక రాజు తన యొక్క ధర్మాన్ని మర్చిపోతాడో అతను పెద్ద పులి, శార్దూల ఇవ ఉచ్యతే. ఆ రాజు పెద్ద పులిలాగా ఉంటాడట అతను. అంటే అతను ఎప్పుడైతే కనుక ఈ రకమైన ప్రవృత్తిలో ఉంటాడో తద్వారా సర్వే ప్రజా, ప్రజలందరూ కూడా శ్వవృత్తినః, అందరూ కూడా రాజు ఎప్పుడైతే కనుక తన ధర్మాన్ని మర్చిపోతాడో ప్రజలు కూడా శునకప్రాయులుగా మారిపోతారంట. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి శునక స్వభావంగా మారిపోతారట. వాళ్ళు కూడా రాజే అలా ఉన్నాడు, ప్రజలు మనం ఇలా ఉంటే నష్టమేముంది అనుకుంటారట. అందుకనే రాజ్ఞ ధర్మిణి ధర్మిష్టా, రాజు ధర్మంగా ఉంటే ధర్మే ధర్మరత సదా, ధర్మంగా ఉంటారు. యథా రాజా తథా ప్రజ అని మనకి ఇక్కడ తెలియజేసినట్లుగా ఉద్యోగ పర్వంలో ఈ దేవతలందరూ మిగిలిన వారితో పాటు సమానంగా భగవత్ సేవని చేసుకుంటూ ఉంటున్నారు అని మనకి చెప్తున్నారు. వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారన్నారు? 84 మంది దేవతాభిమానులు. 7 రోజుల పాటుగా 12 గణములుగా వాళ్ళు 8 × 7 × 12 12 మొత్తం 84గా ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళ సంఖ్య అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఆ సూర్యుని యొక్క రథంపై అందరూ సమాన తేజస్సుతో గమనిస్తూ ఉంటారు అన్నారు. అంతేవిధంగా మునులు చూసినట్లయితే ఎంతమంది ఉంటారు? ఒక్కొక్క మాసంలో ఇద్దరిద్దరు 12 రోజులు 24 మంది మునిగణములు ఉంటారు అంటున్నారు. అదేవిధంగా రాక్షసులు ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఆ రాక్షసులు కూడా 24 సంఖ్యలో ఉంటారు. సర్పజాతులు కూడా 24 రకాలైనటువంటి సంఖ్య. అప్సరసలు 24 మంది ఉన్నారు. మనకి అప్సరసలు 3 4 తెలుసు, కాదు అప్సరసలు ఎన్నో లక్షలాది మంది ఉన్నారు అప్సరస స్త్రీలు. వాళ్ళలో ఒక 24 మందికి మాత్రమే ఈ అదృష్టం దక్కింది అంటున్నారు. అదేవిధంగా 6 ఋతువులు ఉన్నాయి. 6 ఋతువుల్లో 12 మాసాలు ఉన్నాయి. ఈ 12 మాసాల్లో 12 రకాలైనటువంటి ఈ 12 అనేటటువంటి సంఖ్య 24 అనేటటువంటి సంఖ్య సూర్యచంద్రులకు చాలా చక్కగా దగ్గరగా ఉండేటటువంటి విశేషమైన సంఖ్య అంటున్నారు. 24 సంఖ్యాకాః తథా ద్వాదశస్తథా. 12 మరియు 24 అనేటటువంటి సంఖ్య, 12 రోళ్ళు 12 జతలు 24 మంది. వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళందరూ వారి వారి పనులు చేసుకుంటూ ఉంటారు. గీతా నృత్యై సహ సూర్యం సమారాధతే, ఆ సూర్య భగవానుని ఆరాధిస్తూ ఉంటారు అంటున్నారు. ఇంతటి విశేషమైనటువంటి విషయములు మనకి ఈ బ్రహ్మాండ పురాణంలో మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇకంతా కూడా బాగుంది. ఇది సూర్యునికి సంబంధించినటువంటి విషయం. ఇక చంద్రుడు కూడా అట్లాగే రథం మీద వస్తాడండి. చంద్రుడు కూడా రథం మీద వస్తాడు. అయితే సూర్యునికి చంద్రునికి చిన్న భేదం ఉన్నది. సూర్యునికి చంద్రునికి ఉన్న భేదం ఏంటంటే సూర్యుడు పరిపూర్ణమైనటువంటి స్వరూపంతో మనకి దర్శనమిస్తే చంద్రునికి ఆ అదృష్టం లేదు. చంద్రుడు ప్రతిరోజు కొన్ని రకాలుగా తన యొక్క కళలను పెంచుకుంటూ ఉంటాడు, తగ్గించుకుంటూ ఉంటాడు. ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. దాన్ని మనం చక్కగా ముందు ముందు స్మరించుకుందాం. ఈనాడు బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఆ త్రైలోక్య విజయ కవచ స్తోత్రం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసేది. అందులో ఉండేటం దాన్ని మనం స్మరించుకుందాం. అథా శ్రీ బ్రహ్మాండ పురాణే పూర్వభాగే త్రైలోక్య విజయ కవచ స్తోత్రం నమః కిశోరవేషాయ స్వాహా పృష్ఠం మమావతు ఉదరం పాతు మే నిత్యం ముకుందాయ నమో నమః. హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ స్వాహా కరౌ పాతు సదా మమ. ఓం విష్ణవే నమః స్వాహా బాహుయుగ్మం మమావతు. ఓం హ్రీం భగవతే స్వాహా నఖ పంక్తిం మమావతు. ఓం హ్రీం శ్రీం పద్మనాభాయ
పద్మనాభాయ నాభిం పాతు సదా మమ నాభిం పాతు సదా మమ ఓం సర్వేశాయ స్వాహేతి ఓం సర్వేశాయ స్వాహేతి కేశాన్ మమ సదావతు కేశాన్ మమ సదావతు నమః కృష్ణాయ స్వాహేతి నమః కృష్ణాయ స్వాహేతి బ్రహ్మరంధ్రం సదావతు బ్రహ్మరంధ్రం సదావతో నమో మాధవాయ స్వాహేతి నమో మాధవాయ స్వాహేతి ఫాలం మే సర్వదావతు కాలం మే సర్వదావతో. ఈ స్తోత్రంలో మనకి ఇక్కడ హ్రీం శ్రీం క్లీం అనేటటువంటి కొన్ని బీజాక్షరాలు ఉన్నాయండి. ఈ బీజాక్షరాలు అనేటువంటివి శీఘ్ర ఫలప్రదములు. ఓం నమః అనేటటువంటి ఆ శబ్దం కన్నా ఈ క్లీం శ్రీం హ్రీం అనేటటువంటి శబ్దాలు అక్షరం బీజాక్షరములు, స్వాహ అనేటటువంటి శబ్దం, ఇవి వాటికన్నా కొంచెం త్వరగా ఫలాన్ని ఎక్కువగా అనుగ్రహించేటటువంటి శబ్దాలట. సాధారణంగా ఈ క్లీం అనేటటువంటి ఈ బీజాక్షరాలు మనకి ఆగమ శాస్త్రంలో ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. విశేషంగా వైష్ణవ పాంచరాత్ర ఆగమంలో ఉంటాయి. అదేవిధంగా శైవాగమంలో కూడా ఉంటాయి మనకి ఈ మంత్రాలు. అయితే ఇక్కడ పురాణాలలో కూడా అక్కడక్కడ కూడా ఈ స్తోత్రాలలో బీజాక్షరాలు వాడారు. అదేవిధంగా స్వాహాకారం వాడారు. ఈ స్వాహ అంటే కనుక అగ్నిదేవుని యొక్క భార్యకు స్వాహ అని పేరు. కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు అగ్నిదేవునికి హవిస్సుని సమర్పించేటప్పుడు ఈ స్వాహా శబ్దాన్ని ఉపయోగిస్తారు. కానీ పురాణాలలో కూడా ఈ స్వాహా శబ్దాన్ని మంత్రపూర్వకంగా తెలియజేయటం అనేటటువంటిది మనకి విశేషంగా తెలుస్తుంది అంటున్నారు మనకి వ్యాఖ్యాతలు. ఈ స్వాహ అనేటటువంటి శబ్దం యజ్ఞాలలో ఉపయోగిస్తున్నట్లుగానే స్తోత్రాలలో కూడా ఉపయోగించుకోవచ్చు అని మనకి పురాణ వాంగ్మయం తెలియజేస్తోంది అన్నారు. సదా అవతు, అవతు అంటే రక్షించుగాక అనర్థం. మమ అవతు, నాకు రక్షణను కల్పించుగాక. అవరక్షణే అనే ధాతువు, అవతు రక్షించుగాక అని దాని యొక్క పదప్రయోగం అంటున్నారు. అంతేకాదు భగవతే స్వాహ నఖ పంక్తి, ఈ నఖములు అంటే గోళ్ళు, మన శరీరంలో గోళ్ళు, కేశములు, అదేవిధంగా ఫాలం అంటే నుదురు, అదేవిధంగా గండం అంటే చెక్కిలి మొదలైనటువంటి శరీరంలో ప్రతి అవయవాన్ని, ప్రతి మంత్రము కూడా, ప్రతి భగవన్నామము కూడా మనం రక్షిస్తుందట. మనం నోటితో చెప్పించేటటువంటి ఒక మంత్రం శరీరం అంతా కూడా వైబ్రేషన్ అంటారు మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే, శరీరం అంతా కూడా కంపనం సృష్టిస్తుందిట భక్తిగా స్పృశించినప్పుడు మనం ఆ మంత్రాన్ని. అప్పుడు శరీరంలో ఒక రకమైనటువంటి పులకింత రావాలట మంత్ర జపం చేసేటప్పుడు. అది మంత్రం యొక్క వైభవం అంటున్నారు. ఈ రకంగా మనకి త్రైలోక్య కవచ స్తోత్రంలో విశేషమైనటువంటి మరొక ఇంకా శ్లోకాలు ఉన్నాయి. ప్రస్తుతం క్షమా ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగిద్దాం. అధ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.